పేతురు బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమప్పగించాడు? 12 మంది శిష్యుల్లో కేవలం పేతురుకు మాత్రమే పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడంట. పేతురు, నువ్వు తాళం తీస్తేనే మిగతా అందరూ లోపలికి పోవాలి. అసలు తాళం అండి మామూలు విషయం కాదు. మామూలు విషయం కాదు. పరలోకపు ద్వారం తాళపు చెవే పేతురికి ఇచ్చాడండి. భూలోకములో పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కట్టాలి. మిగతా వాళ్ళు ఎవరితో అనలా, పేతురుతోనే అన్నాడు. కారణం ఏంటి తెలుసా? పేతురు ప్రతి విషయంలో, యేసు ప్రభుని వెంబడించే విషయంలో. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, పరలోకపు తాళపు చెవి, భూలోకములో సంఘ స్థాపన పేతురుకు అప్పగించడానికి కారణం ఏంటంటే, పేతురు ఆత్మీయ విషయంలో బాధ్యతగా సంఘమును, ఈ భూలోకములున్న సంఘం మాత్రమే కాదు కానీ పరలోకములున్న సంఘానికి కూడా తాళపు చెవి పేతురికి అప్పగించాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని గూర్చినటువంటి బాధ్యత, సంఘమును గూర్చినటువంటి బాధ్యత, ప్రత్యేకంగా యేసు క్రీస్తుని గూర్చినటువంటి ఒక ప్రాధాన్యత పేతురే కలిగి ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా పోతున్నాం, వస్తున్నాం, వెంబడిస్తున్నాం, 5 రొట్టెలు 2 చేపలు చేస్తున్నాడు, తింటున్నాము. అసలు ఏమనుకుంటున్నారు అంటే, అయ్యా నిన్ను అదే ఇది అనుకుంటున్నారయ్యా. మీరేమనుకుంటున్నారంటే, మేమేమనుకుంటాం, అందరూ అనుకుందే మేము కూడా అనుకుంటున్నాం. అంతే కదా, అందరూ అనుకుంటుందే మేము కూడా అనుకుంటున్నాం, అంతకన్నా మేమేమనుకోవట్లేదయ్యా అని వారి మనసులో అనుకుంటే. కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీవే దైవ కుమారుడు, అంత ఇంక అందులో చచ్చులేదు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు మాయడలు చేసినప్పుడు, మేము చూస్తున్నప్పుడు, చనిపోయిన వారిని, యాయిరు కుమార్తెను ముట్టి లేపినటువంటి దేవుడు నాయన, కొన్ని సంవత్సరాల నుండి పక్షవాతంతో పడి ఉన్నటువంటి వ్యక్తిని విశ్వాసం ద్వారా లేపిన దేవుడు నాయన, పాపాలు క్షమిస్తున్నావు ప్రభు. అలాంటి శాస్త్రులు పరిచయలు వేరువేరుగా అనుకున్నా నేను అనుకుంటుంది మాత్రం నీవు దైవ కుమారుడివే, గందులో సచ్చులేదంట. దేవుని బిడ్డారా, ఈరోజు మనల్ని దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు అని నేను ప్రశ్న అడిగితే నువ్వేం చెప్పగలవు? పేతురు అంటాడు, ఆయన నిజంగా దైవ కుమారుడే. కానీ అబద్ధమాడి తప్పించుకోవాల పేతురు, అబద్ధమాడి తప్పించుకోవాల. తన ప్రాణము బ్రతికితే ఏదన్నా చేద్దామని ఆలోచన కలిగి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడి, నాకు తెలియదని ముమ్మార్లు అబద్ధమాడి తెల్లవారుజామున పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించాడు పేతురు. ఎంత ఘోరమైన పాపినయ్య నిన్ను నా నోటితో అబద్ధమాడాను అని దేవుని గూర్చి ఏడ్చాడు పేతురు. తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించిన సంఘాన్ని పేతురు లేచి ఆ అపోస్తల కార్యాల్లో ఆయనే, అందరూ శిష్యులు ఉన్నారు, 120 మందిలో శిష్యులు అందరూ ఉన్నారు. కానీ దేవుడు పేతురుని లేపి చెప్పిస్తున్నాడు. అప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా? ఆయన స్వరం విని ఎంతమంది? 3,000 మంది రక్షించబడ్డారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘములో నీవెలా ఉన్నావు?
ఈరోజు దేవుని గూర్చి, సంఘమును గూర్చి, నీ సేవకుని గూర్చి నువ్వెంత బాధ్యత కలిగి ఉన్నావు? పరిచర్యను గూర్చినటువంటి విధానం నీకు ఎంత బాధ్యత కలిగి ఉన్నావు?